కృష్ణా జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కానూరు గ్రామం సమీపంలోని కొత్త ఆటోనగర్లో ఉన్న విజయదుర్గ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఫ్యాక్టరీలోని యంత్రాలు ముడి సరుకు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు ₹1,00,00,000 మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. స్థానికుల సమాచారంతో వెంటనే రంగులోకి దిగిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో అటు ఫ్యాక్టరీ యాజమాన్యం ఇటు కానూరు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణా జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కానూరు గ్రామం సమీపంలోని కొత్త ఆటనగర్లో ఉన్న విజయదుర్గ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఫ్యాక్టరీలోని యంత్రాలు ముడి సరుకు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు ₹1,00,00,000 మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేస్తున్నారు. స్థానికుల సమాచారంతో వెంటనే రంగులోకి దిగిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో అటు ఫ్యాక్టరీ యాజమాన్యం ఇటు కానూరు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణా జిల్లాలో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిబాబు ఫోన్లో అందిస్తారు. సాయిబాబు, కానూరు గ్రామం సమీపంలోని కొత్త ఆటోనగర్లో ఉన్న విజయదుర్గ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడానికి కారణాలేంటి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కృష్ణా జిల్లా ఆటోనగర్ లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. కానూరు గ్రామ సమీపంలో కొత్త ఆటోనగర్ లో నందు విజయ దుర్గ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యులేషన్ కారణంగా ఐస్ క్రీమ్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. సుమారు ₹1,00,00,000 విలువ గల ఆస్తి నష్టం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న మంటల అదుపులో చేసిన ఫైర్ సిబ్బంది ఇటువంటి ప్రాణహాని నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న కానూరు గ్రామస్తులు. అయితే షార్ట్ సర్క్యులేషన్ వల్ల జరిగిందా లేకపోతే వేరే విధంగా జరిగిందని కూడా దాని మీద పూర్తి సమాచారం ఎంక్వైరీ చేస్తున్నారు. అదే విధంగానే ఈ రోజు ఇది జరిగితే నిన్న అదే విధంగా కానూరు ఆటోనగర్ లోని షార్ట్ సర్క్యులేషన్ తో సుమారుగా 7 బస్సులు కూడా దగ్ధం అయ్యాయి. అయితే ఈ ఆటోనగర్ లోనే ఇట్లాంటివి జరగడం గత వారం నుంచి కూడా 2-3 సార్లు జరగడం కూడా చాలా మంది అనుమానంగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఏంటంటే ఎటువంటి ప్రాణహాని నష్టం జరగలేదు కానీ దీని మీద పూర్తి సమాచారం ఎంక్వైరీ చేస్తున్నామని కూడా పోలీసు వారు కూడా తెలియజేస్తున్నారు. అయితే సాయిబాబు, కానూరు గ్రామ సమీపంలోని కొత్త ఆటోనగర్లో ఉన్నటువంటి ఈ విజయదుర్గ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడానికి సంబంధించి ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించిందా? వారు ఏమంటున్నారు? అయితే మాకు అనుమానంగా ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ గతంలో కొంతమంది మానేసి ఇక్కడ దీని మీద కొద్దిగా గొడవ పట్టడంతో కొన్ని మాతో వివాదాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయినా ఏదేమైనా కరెంట్ షార్ట్ సర్క్యులేషన్ వల్ల అధికారులు తెలియజేస్తామన్నారు. దీన్ని ఎంక్వైరీ చేసి పూర్తి సమాచారం ఇచ్చినాక ఏదైనా చెప్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంతో ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది? అధికారులు ఏం చెప్తున్నారు సాయిబాబు? సుమారుగా ₹1,00,00,000 విలువల చేసే ఆస్తి నష్టం జరిగింది. వీటిపై సమాచారంగా అంటే ఇంకా ఎక్కువ జరిగిందా ఏంటనే దాని కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? అక్కడ పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. ఫైర్ సిబ్బంది 2 ఫైర్ సిబ్బందులు వచ్చి అదుపులో తీసుకున్నారు. పూర్తిగా అదుపులో తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి.